హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇవాళ చేనుకి అనిపోతున్నాం. అదే మందు కొట్టడానికి మావాడి చేను దగ్గర చూస్తున్నాం కదా. మాది డబ్బా కూడా పట్టుకొని ఉన్నారు మావాడు. అయితే మేమైతే ఇప్పుడైతే వెళ్తున్నాము. సగం దారి వచ్చేసినాం. ఇక్కడ పక్కన ఇది చూస్తారు కదా, కెనాల్ కూడా ఉంది, కనిపిస్తుంది కదా. అక్కడికి పోయినాక మందులు కూడా ఏ విధంగా కొడతామో అది చూపెడతాం. ఇక్కడైతే మాకైతే దారిలో పోయే దారిలో అయితే ఇక్కడైతే కనిపిస్తున్నాయి పనులు అయితే ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. సీతాఫలం అనేది పండు ఇక్కడ కాస్తున్నది. ఇక్కడ పట్టి ఇక్కడ చూపెట్ట కనిపిస్తలేదు అది అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా. మా ఊరు చూపెడతాం. అదే అయితే కాయ చేను దగ్గర ఉన్నది, అది తోమంది ఉన్నది. అదే కాయ 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 ఉన్నది పంటలు. ఇంకా మనం అయితే పోదాం. అక్కడైతే మళ్ళీ పోయినాక మళ్ళీ చూపిస్తాం ఏ విధంగా కొడతాం, ఎలా కొడతామో ఆ మందులు కూడా చూపిస్తాం. ఓకే, చూసారు కదా మావాడైతే పోతున్నాడు ముందుకు. అయితే మనం కూడా పోతున్నాం వెనుక. అలాగే ఇక్కడ నుంచి తీసుకుపోయినాం మేము ఫ్రెండ్స్ నీళ్ళు. అయితే అనిపిస్తుంది ఇది ఇదే అది ఆల్రెడీ తీసుకుపోయి ఉంచినాం మేము వాటర్ అయితే డ్రమ్ములా. ఓకే, అలా చేయకపోయినాక మళ్ళీ చూపిస్తాం. ఇంకా అక్కడికి అయితే మేమైతే పోతున్నాం. ఇక క్యాన్ ఉంది కదా అక్కడ పెట్టేసినాం అది డ్రమ్ము. మాది కసరం బండి అనేది ఉన్నది అక్కడ. అక్కడికి అయితే పోతాం. నైట్ పూట వచ్చి జాగులు కూడా పంటాం కదా, అది కూడా అక్కడికైతే పోతున్నాం మేమైతే. అది కూడా చూపెడతాం. మేము మా నైట్లో వచ్చి పండేది కూడా చూస్తున్నారా. ఈ పత్తి అయితే ఈ విధంగా ఉన్నది, ఎందుకంటే ఇన్ని రోజులు అది వర్షం ఉండే అని. వర్షాలు చాలా కొట్టినాయి ఫ్రెండ్స్. వారం రోజులు నెల రోజులు అయితే కొట్టింది. ఈ రోజు నిన్నటి నుంచి వాళ్ళని కొద్దిగా 2 రోజులు గ్యాప్ ఇచ్చింది. అందుకని ఇవాళ అయితే మన కొద్దామని వచ్చినాం మేమైతే. చూసారా పత్తి కూడా కనిపిస్తుంది కదా మీకు, ఏ విధంగా కనిపిస్తుందో. ఇది మొత్తం ఇట్లా ఉంది, ఎర్రగా అయిపోయింది. ఎర్రగా అక్కడక్కడ కనిపిస్తుంది కదా, ఎర్రగా అయిపోయింది మందు కొట్టాల రోజు వర్షానికి. ఇక్కడికి అయితే వచ్చినాం మేము. మావాడైతే ఇక్కడ నైట్లో వస్తే పడుకుంటుంది కానీ మీద కింద వస్తే అగ్గి చేసుకుంటారు ఇక్కడ అయితే. ఇక్కడికైతే అండి వాళ్ళకి ఎంత చెప్తున్నారు ఇక్కడికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడికైతే తెచ్చినాం. ఇది ఫస్ట్ తెచ్చినాం ఇక్కడ వాటర్ అయితే కసం పెడతాం. మళ్ళీ ఎడ్లతోని తెచ్చినాం మేము ఫ్రెండ్స్. ఇది మళ్ళీ కూడా తెచ్చి అయిపోతే కూడా మళ్ళీ కూడా తెస్తాం మేము. అది కూడా తెచ్చేది కూడా మీకు చూపెడతాం. ఓకే, మామిడి అక్కడ డబ్బా కుర్చీ ఎక్కడ కుర్చీ తెలియదా? సరే, కింద పెడుతుందాం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నీళ్ళు పోయాలి. ఫస్ట్ సగం పోనిక నీళ్ళు పోయాలి. చూసారు కదా, సగం అయితే నీళ్ళు పోయాలి ఫస్ట్. తర్వాత మళ్ళీ మందులు తెచ్చుకుందాం. నీళ్ళైతే ఫస్ట్ తీసి రెడీగా ఉంచాలి. మందులు అయితే అక్కడ ఉన్నాయి. మందులు అయితే తెచ్చేసినాం. ఇవైతే మందులు. ఇది పెట్రోల్ తెచ్చినాం. ఇది అయిపోతే తీయడానికి పెట్రోల్ తెచ్చినాం ఆల్రెడీ, అక్కడి నుంచి కలిపి తెచ్చినాం. ఇవైతే మందులు అయితే మేము వాడేటి ఇవైతే వాడతాం మేము పత్తులకైతే. ఇవైతే మా వాళ్ళు వాడతాం. ఓకే, ఇది ఒకటి వాడతాం. ఇది పొడి వాడతాం. చూసారుగా, ఇవి కూడా వేస్తాం ఇప్పుడు. ఓకే, ఇది ఎన్ని గ్రాములు? 50 30? ఇది
అబ్బో ఇదైతే నల్లగా ఉంది కదా, చూస్తున్నారు కదా నల్లగా ఉంది మాది అయితే. ఇక్కడ కనిపిస్తలేదురా ఇది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అయితే నల్లగా ఉంది, నల్లగా ఉంది, ఇది బాగా పవర్ ఉంటుంది, నల్లగా ఉంది, పత్తి కూడా స్ట్రాంగ్ బలంగా ఉంటుంది. చెట్టు కూడా బలంగా ఉంటుంది. తర్వాత అయితే ఇదా ఇదా ఇది అది ఒకటి, ఇదేంది 40-50. ఇక్కడైతే నంబర్ కూడా కనిపిస్తుంది నల్ల మడి పోసినాక. ఎందుకంటే బాగా రేట్ చేస్తలేడు, ఎందుకంటే అది పత్తి పత్తి ఎందుకంటే చిన్నగా ఉన్నదని మా రేట్ చేస్తలేడు. అదే బాగా పెద్దగా హైట్గా ఉంటే బాగా రేట్ పెంచడం జరుగుతుంది. చిన్నగా ఉన్నదని పత్తి మామూలుగా ఇట్లా పత్తి కంటే మేమైతే పెడతాం. చూసారు కదా స్టార్ట్ చేశాడు మావిడ అయితే, ఇప్పుడు కొట్టుకుంటూ వస్తున్నాడు మావిడ. చూసారు కదా కనిపిస్తున్నాడా, మావిడ అయితే ఆ విధంగా వస్తాడు. చూసారు కదా చాలా కొడతారు కదా హైలైట్. ఫ్రెండ్స్ మావిడైతే దుమ్ము 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 దుస్తాడు, మెల్లగా కొడతాడు. ఓకే మళ్ళీ చూపిస్తాం. ఒక డబ్బా అయితే క్యాన్ అయితే అయిపోయింది, వచ్చింది. మళ్ళీ పోసుకోవడానికి అయితే మేము పోతున్నాము. ఓకే చూసారా ఫ్రెండ్స్, మావిడైతే ఇక్కడికి అయితే దగ్గరికి అయితే అయ్యిండు. వస్తాడు ఇప్పుడు మళ్ళా. చూసారు కదా ఫ్రెండ్స్, పత్తి అయితే ఎర్రగా అయిపోయింది, వర్షానికి మొత్తం ఇట్లా అయిపోయింది. చూసారు కదా ఎర్రగా అయిపోయింది, ఆకులు కూడా ఎర్రగా అయిపోయింది. ఇక్కడైతే ఆకులు అయితే ఈ విధంగా అయిపోయింది, ఎర్రగా అయిపోయింది. పత్తి కూడా అలాగే ఎర్రగా అయిపోయింది, ఎందుకంటే వర్షం వల్ల. ఎందుకంటే నెల రోజుల వరకు వచ్చింది వర్షం, అందుకని ఖరాబ్ అయిపోయింది పత్తి అయితే. మాకు కూడా మందు కొట్టడానికి టైం కూడా లేకుండే. మాడైతే వస్తాను ఇప్పుడైతే. ఇక అప్పుడైతే ఒడిచిపోయినా కానీ నీళ్ళు ఇప్పుడైతే నింపడం జరుగుతుంది. చూడండి ఈ డబ్బా అయితే 2 బిందెలు పట్టుద్ది. ఈ డబ్బా అయితే 2 బిందెలు పట్టుద్ది. చేసిన డబ్బా కలిసిన ఇప్పుడు అండి. ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. ఇప్పుడు మళ్ళా కొట్టడం స్టార్ట్. అన్నట్టు దానికి కాదు రా రైట్, 4 మధ్యలో కొట్టుకుంటారా. తక్కువ చేయి, తక్కువ చేయి. మామిడైతే ఎక్కిండు పక్కన బండి, ఇప్పుడైతే ఎక్కిండు, మనం కూడా ఎక్కుదాం. ఆయన చేస్తాడు.
ముందుకు ఇప్పుడైతే మేమైతే పోతాం కాలువకి నీళ్ళు తాగడానికి. ఓకే ఆగండి వస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మావాడైతే నీళ్ళు తెస్తాను. అక్కడి నుంచి తెచ్చిపోయాను. ఇప్పటికైతే సగం అయిపోయింది పోసేసిన నేనైతే ఇంత. అక్కడ పోయే వరకు సగం అయిపోయాలి ఉన్నది, కొంచెం పోతాను లోపల, ఎందుకంటే బండలు అన్నీ సగం పోతుంది. చూసారు కదా ఇక్కడ కూడా ఈ గుంటలు ఇక్కడ